హలో లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్స్, ఈ వీడియోలో మీకు తెలియని టాప్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పబోతున్నాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. టీవీ యొక్క యాంటినాస్ అన్ని కూడా ఎందుకు అని ఒక వైపు మాత్రమే, ఇలా సౌత్ ఈస్ట్ సైడ్ మాత్రమే ఎందుకు వంగి ఉంటాయి? దీనికి గల రీజన్ ఏంటో మీకు తెలుసా? వీటి వెనుక ఉన్న పర్పస్ ఏంటో చూడండి. మనం యూజ్ చేస్తున్న ఈ యాంటినాస్ అన్ని కూడా శాటిలైట్ ద్వారానే వర్క్ అవుతాయి. అయితే ఇక్కడ ఇస్రో రూల్స్ కి ప్రతి కంపెనీ అనేది దానికి తగ్గట్టుగా అయితే నడుచుకోవాలి. ఈ ఇస్రో రూల్స్ ప్రకారం అయితే ప్రతి ఇండియన్ కంపెనీకి సంబంధించిన శాటిలైట్స్ అన్ని కూడా 48 డిగ్రీల నుంచి 115 డిగ్రీల వరకు ఈస్ట్ వరకు అయితే ఉంటాయి. తగ్గట్టుగా అయితే నడుచుకోవాలి. ఈ ఇస్రో రూల్స్ ప్రకారం అయితే ప్రతి ఇండియన్ కంపెనీకి సంబంధించిన శాటిలైట్స్ అన్ని కూడా 48 డిగ్రీల నుంచి 115 డిగ్రీల వరకు ఈస్ట్ వరకు అయితే ఉంటాయి. ఈ శాటిలైట్స్ అన్ని కూడా ఈస్ట్ అండ్ సౌత్ వైపు దగ్గరలో ఉన్నాయి కాబట్టి అందుకే ఈ డిష్ టీవీ యాంటీనాస్ అన్ని కూడా సౌత్ ఈస్ట్ సైడే తిరిగి ఉంటాయి. ఇలా ఉండటం ద్వారానే మనకి సిగ్నల్స్ అయితే వస్తుంటాయి. అలానే డిష్ యాంటీనాపై ఇలా కరూడ్ షేప్ అయితే ఉంటుంది కదా. దీని యూజ్ ఏంటంటే శాటిలైట్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఈ కరూడ్ షేప్ పై పడి దానికి ఎదురుగా ఉన్న ఈ ఫీడ్ ఆన్ పై పడి ఈ విధంగా రిఫ్లెక్ట్ గా పడి న్యారో భీమ్ లాగా సిగ్నల్స్ ను అయితే ఫోకస్ చేస్తుంది. ఈ ఫీడ్ ఆన్ ద్వారానే లోపల ఉండే సెటప్ బాక్స్ లోకి అయితే సిగ్నల్స్ వస్తాయి. ఇలా ఈ విధంగా ఇది వర్క్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, నెయిల్ కటర్ పై ఈ డిజైన్ అనేది ఎందుకు ఉంటుంది? ఈ డిజైన్ యొక్క పర్పస్ ఏంటో చూడండి. కొంతమంది అయితే ఈ కటర్ ని రకరకాలుగా అయితే యూజ్ చేస్తుంటారు. నెయిల్స్ లో మట్టి తీసుకోవడానికి, ఇంకా ఏవైనా హోల్స్ పెట్టడానికి ఇలా అయితే యూజ్ చేస్తుంటారు. అసలుకి ఈ కటర్ ని అనేది నిజానికి కూల్ డ్రింక్స్ యొక్క క్యాప్స్ రిమూవ్ చేయడానికి అయితే యూజ్ చేయవచ్చు. దీని యొక్క పర్పస్ అయితే ఇది అన్నమాట. వాటర్ ట్యాంక్ పై ఇలా ఈ విధంగా టీ షేప్ పైపు అనేది ఎందుకు ఉంటుంది? దీని యొక్క పర్పస్ ఏంటంటే దీనివల్ల ట్యాంక్ లోపలికి నీరు వెళ్లడం, అలానే ట్యాంక్ నుండి నీరు బయటకు రావడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎయిర్ లాక్ అయితే జరగదు అన్నమాట. అదే ఈ పైప్ అనేది లేకపోతే ట్యాంక్ లోపల ఎయిర్ ప్రెజర్ పెరిగి ట్యాంక్స్ అనేవి పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ఒక్క డౌట్ అయితే రావచ్చు, టీ షేప్ లో కాకుండా నార్మల్ గా అయితే ఉంటే ఏమవుతుంది అని. నార్మల్ గా ఉంటే వర్షాలు పడ్డప్పుడు అయితే నీరు లోపలికి అయితే వెళ్తాయి. అందుకే ఇలా టీ షేప్ లో అయితే ఫిట్ చేయడం జరిగింది. కార్ యొక్క బ్యాక్ సైడ్ ఎందుకని ఈ విధంగా లైన్స్ అనేవి ఉంటాయి? ఈ లైన్స్ యొక్క పర్పస్ ఏంటో చూడండి. ఈ కారు యొక్క బ్యాక్ సైడ్ అద్దంపై అమర్చిన వీటిని యాంటీనాస్ అని పిలుస్తారు. ఇవి చూడడానికి ఎలా ఉంటాయి అంటే సోలార్ ప్యానెల్లో లైన్స్ ఉన్నట్లు అయితే ఈ లైన్స్ అయితే ఆ మాదిరిగా అయితే ఉంటాయి. కారులో FM రేడియో వింటుంటాం కదా, దానికోసమే ఇవి మొదట్లో అయితే ఈ విధంగా ఉండేవి. వీటిని కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు ఇలా అయితే అమర్చడం జరిగింది. సెన్స్ లో ఎందుకని ఈ విధంగా హోల్ ఉంటుంది? దీని యొక్క పర్పస్ ఏంటో చూడండి. మీరు ఎప్పుడైనా సింక్స్ లో ఉండే ఈ హోల్ ని అబ్జర్వ్ చేశారా? ఈ హోల్ అనేది ఎందుకు ఉంటుంది అంటే వాటర్ అనేది బయటకు పోవడానికి. మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, వాటర్ అనేది ఈ హోల్ గుండా అయితే వెళ్తుంది కదా, దీని ద్వారా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోల్ అనేది చెడిపోతే అంటే వాటర్ అనేది బయటకు పోకుండా అవి అయితే అక్కడే ఉంటాయి కదా, అప్పుడు అయితే మనకి ఈ చిన్న హోల్ అనేది అయితే యూజ్ అవుతుంది. దీని ద్వారా వాటర్ అయితే బయటకు వెళ్తుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.